శుభోదయం. శీతాకాలంలో చేపలకు, రొయ్యలకు, పీతలకు అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ మరియు పరాన్నజీవుల వ్యాధులు ఉధృతంగా వ్యాప్తి చేస్తాయి. శీతాకాలంలో నీటిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు, వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు, చెరువు నీటిలో బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు, వ్యాధికారక జీవులు ఉధృతంగా తమ సంఖ్యా బలాన్ని పెంచుకొని అవి ఎక్కువగా సంఖ్య ప్రభావంతో చేపలను, రొయ్యలను, పీతలను వ్యాధులకు గురి చేస్తున్నాయి. భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున నేను పరిశోధకుడుగా ఉన్న రోజులలో 1985-88 సంవత్సరాల మధ్యకాలంలో చేపలకు ముఖ్యంగా వ్యాప్తి చెందేటువంటి 5 రకాలైనటువంటి అంటు వ్యాధులను గుర్తించి వాటి నివారణ ఉపాయాలను ప్రజలందరికీ తెలియపరిచాము. అంతేకాకుండా ఆంగ్లంలో ఉన్నటువంటి చేపల వ్యాధుల పేర్లను తెలుగులో రైతులకు అనుకూలముగా ఉండే విధముగా పేర్లు పెట్టాము, నామకరణము చేశాము. ఉదాహరణకు చేపలలో వచ్చేటువంటి కార్ప్ లైస్ అనేటువంటి వ్యాధిని చేపల పేను వ్యాధి అన్నాము. చేపల శంకువులలో కుళ్ళు ఏర్పడి శంకువులలో ఉన్నటువంటి ఎరుపు పటలికలు లామెల్లే కుళ్ళిపోయినట్టుగా ఎండిపోయిన తాటాకు రంగులో అక్కడక్కడ ఏర్పడటం వలన ఆ వ్యాధిని తాటాకు తెగులు అన్నాము. అదేవిధంగా చేపలపై వచ్చేటువంటి ఎర్రటి పుండ్లను, ముఖ్యంగా అవి చేపపై ఉన్నటువంటి పరాన్నజీవి పేను ఉండవచ్చు, లేదా ఏరోమోనాస్ అనేటువంటి బ్యాక్టీరియా వలన చేప శరీరంపై ఎర్రటి పుండ్లు ఎక్కడైనా ఏర్పడవచ్చు. అటువంటి వ్యాధిని ఎర్ర పుండ్ల వ్యాధి, రెడ్ డిసీజ్ అని చెప్పాం. అదే విధముగా చేపలపై వచ్చేటువంటి పొలుసు ఉబ్బు తెగులు అంటే అబ్డామినల్ డ్రాప్సీ, ఈ వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు చేపలపై ఉన్నటువంటి పొలుసులన్నీ నిక్కబొడుచుకున్నట్టుగా ఉండి వాటిని నొక్కినప్పుడు నీటిని బయటికి వెదజల్లుతాయి. అటువంటి దానిని అక్యూట్ డ్రాప్సీ అని అంటాం. అయితే దానిని మేము పొలుసు ఉబ్బు తెగులు అని పేర్లు పెట్టాం. ఈ విధముగా చేపలలో వచ్చేటువంటి వ్యాధులను 1985 సంవత్సరంలోనే గుర్తించి 1988 సంవత్సరంలో ఆ అంటు వ్యాధులకు అవసరమైనటువంటి మందులను రైతులకు తెలియపరిచి వాటిపై పరిశోధనా పత్రాన్ని వెలువరించాము. ఈ విధంగా చేపల వ్యాధులు మనకు ప్రముఖముగా 85-88 సంవత్సరాలలో ఎక్కువ శాతము నష్టము కలగజేసేవి. కానీ దానిని 5% మాత్రమే ఉండేలా నియంత్రించగలిగాము. ఒకసారి వ్యాధి నిర్ధారణ జరిగితే కనీసం 3-5 రోజుల పాటు అనేక రకాలైనటువంటి లేక అవసరమైనటువంటి యాంటీబయాటిక్ మందులు, నీటి పరిశుద్ధకాలు, ఆ తర్వాత చెరువు నీటిలో కావలసిన పోషక ఆహార పదార్థాలు ఉండేలా తగు చర్యలు తీసుకొని ఆ వ్యాధులను అరికట్టగలిగాము. ఈ విషయంలో నేను చేసిన కృషి చాలా అధికంగా ఉంది. ఆ తర్వాత రొయ్యలు, ముఖ్యంగా ఆ రోజులలో టైగర్ రొయ్యలు వైరస్ వ్యాధులకు గురై 1-2 రోజులలో మొత్తం
చెరువులో ఉన్నటువంటి రొయ్యలన్నీ చనిపోయేటువంటి పరిస్థితులు కనిపించేవి. దానిని మనము తెలుపు మచ్చల వ్యాధి లేక SEMBV సిస్టమిక్ ఎక్టోడర్మల్ మెసోడర్మల్ బ్యాక్టీరియో వైరస్ అని పేరు నామకరణం చేయడం జరిగింది. దాంతో పాటుగా పసుపు పచ్చతల ఎల్లో హెడ్ వైరస్ను కూడా గుర్తించడం జరిగింది. దానితో పాటుగా రొయ్యలలో తోకలు ఎర్రబడిపోవడం లేక శరీరపు కండరాలు పుండ్లు లేక ఎరుపు మచ్చలు కలిగి ఉండటం, రొయ్య యొక్క కన్ను సాధారణమైన రంగులో కాకుండా ఎరుపు రంగులోకి లేక అత్యధిక పసుపు రంగులోకి మారిపోవడమును గమనించి ఆ వ్యాధిని సుడోమోనాస్ అనేటువంటి బ్యాక్టీరియా వలన, విబ్రియో అనేటువంటి మరొక బ్యాక్టీరియా వలన కలిగినటువంటి బ్యాక్టీరియల్ వ్యాధులుగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత పీతలు లేక ఎండ్రకాయలు. పీతలు లేక ఎండ్రకాయలు క్రాబ్స్ అనేటువంటివి 91 ప్రాంతంలో సీతారాంపురం, మొగల్తూరు, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లాలోను, లక్ష్మీపురం లాకులు పశ్చిమ గోదావరి జిల్లాలోను, పీతలావా మచిలీపట్నం జిల్లాలోను పెంపకంలో ఉన్నటువంటి పీతలకు ముఖ్యంగా పేను, సముద్రపు పేను, సీ లైస్ వ్యాధి కలిగించడం, ఆ తర్వాత పీతలు అనేక రకాలైనటువంటి బూజు తెగుళ్లకు, ఫంగస్ వ్యాధులకు గురి కావటం, మరియు పీతల యొక్క కండరాల ఎరుపు రంగులో పుండ్లు కలిగి ఉండటం, ఇటువంటి వ్యాధులను 91-92 సంవత్సరాలలోనే గుర్తించి వాటికి అవసరమైనటువంటి నివారణోపాయాలను తెలియపరిచాం. అయితే ఈ వ్యాధులన్నీ కూడా ఎక్కువగా వర్షాలు ఆగిన తరువాత శీతకాలం ప్రారంభమయ్యే నాటికి ప్రారంభమై దాదాపుగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో అనేక చెరువులలో చేపలు, రొయ్యలు, పీతలు చనిపోవడం గమనించబడింది. అందుకోసమని చెరువులలో ఉన్నటువంటి చేపల సంఖ్య లేదా రొయ్యల సంఖ్య లేదా పీతల సంఖ్యను అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో ఎలాగూ పెరుగుదల విలువలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలోపే వాటిని పట్టుబడి చేసి చిన్న పిల్లలను మాత్రమే చెరువులో ఉంచుకునేలా చేయడం ద్వారా వ్యాధులను అరికట్టడమే కాకుండా రైతుకు కలిగేటువంటి నష్టాన్ని నివారించవచ్చు. అదేవిధంగా రొయ్యల విషయంలో ప్రత్యేకంగా జనవరి 15 తరువాత నుంచి ఎప్పుడైతే వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం మొదలు పెడతాయో అప్పటి నుంచి రొయ్యలను చెరువులలో నిల్వ చేసి పెంపకం చేసేటువంటి ఒక క్యాలెండర్ లేక ఒక సూచికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1997లోనే నేను వెలువరించాను. జనవరి మాసంలో 15 తర్వాత 20-25 తారీఖులలో రొయ్య పిల్లలను చెరువులలో నిల్వ చేయడం, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మొదటి వారంలో మొట్టమొదటి రొయ్యల పట్టుబడిని చేయడం, ఆ తర్వాత ఏప్రిల్ 2వ వారంలో రెండవ దిగుబడికై మళ్ళీ కొత్తగా రొయ్య పిల్లలను నిల్వ చేసి ఏప్రిల్, మే, జూన్, జూలై లోపల రెండవ పట్టుబడిని పూర్తి చేయవలసిందిగా రైతులకు తెలుపుతున్నాము. ఆ తర్వాత పీతల విషయంలో కూడా మనము జనవరి 15 తర్వాత మాత్రమే చెరువులలో లేక ఈరోజు కొత్తగా వెలువరించినటువంటి బాక్స్ టైప్ లేక పైప్లైన్ టైపు వాటిలో పిల్లలను నిల్వ చేసి పెంపకం చేయడం ప్రారంభించడం ద్వారా వాతావరణంలోనూ నీటిలోనూ ఉష్ణోగ్రతలు వాటి పెరుగుదలకు, ఆహార సేకరణకు
మంచి దిగుబడులు రావడానికి సహకరిస్తాయి. కాబట్టి పీతలను కూడా జనవరి మాసము తరువాత స్టాక్ చేయడము అవసరం. సాధారణంగా పీతల పెంపకంలో ఒక సైజుకు వచ్చినటువంటి పీతలను ఎన్నిక చేసుకొని వాటిని పైప్ లైన్స్లో ఉన్నటువంటి బాక్సులు లేక వాటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వర్టికల్ బాక్సెస్, ఆల్మోస్ట్ మనకు బ్యాంకులలో సేఫ్ లాకర్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఏర్పరిచినటువంటి బాక్సులలో రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ ద్వారా ఉప్పు నీటిని, తగు సెలైనిటీ కలిగినటువంటి నీటిని ఆ బాక్సులు పైపుల ద్వారా నిరంతరము ప్రవహింపచేస్తూ పీతలను మనము ఇండోర్ కల్చర్ చేయవచ్చు. ఈ విధముగా చేపల విషయంలో జూన్ జూలైలో చేప పిల్లలు ఉత్పత్తి జరుగుతాయి. కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్లలో చిన్న పిల్లలను అంటే 50 గ్రాములు నుంచి 150 నుంచి 250 గ్రాముల సైజులో ఉన్నటువంటి చేప పిల్లలను నిల్వ చేసి చెరువులలో ఉంచితే ఎటువంటి వ్యాధులు వచ్చినా కూడా తక్కువ చేపల మరణాలు, తక్కువ నష్టాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా వ్యాధులను మనం బాగా అరికట్టవచ్చు. అదే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో పెద్ద సైజు ఉన్నటువంటి కిలోన్నర లేక ఈవెన్ 3 కేజీల వరకు ఉన్నటువంటి చేపలను చెరువులలో నిల్వ చేసి ఉంచుకొనడం మంచిది కాదు. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలలో అనేక సంఖ్యల్లో పెద్ద పెద్ద చేపలు చనిపోయినట్టయితే వ్యాధి నివారక చర్యలు చేపట్టినా అప్పటికే వ్యాధి ఉధృతంగా వ్యాప్తి చెందిన తరువాతే మనకు తెలియబరుస్తుంది. కాబట్టి మనము రైతులకు కలిగేటువంటి నష్టాలను అరికట్టడం కష్టతరం అవుతుంది. కాబట్టి ఆగస్ట్ సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ మాసాలలో చేపల చెరువులలో చిన్నపిల్లలు మాత్రమే ఉండేటట్టుగా మనము చేపల పెంపకానికి అవసరమైనటువంటి క్యాలెండర్ను ఏర్పాటు చేసుకోవాలి. రొయ్యలు కానీ పీతలు కానీ జనవరి మాసము తరువాత ఎప్పుడైతే వాతావరణంలోనూ నీటిలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతాయో ఆ సమయంలో మనము రొయ్యల పీతల పెంపకాన్ని ప్రారంభించడం ముఖ్యమైనటువంటి సలహా. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలలో రొయ్య పిల్లలు కానీ పీతలు కానీ చనిపోతున్నాయి అంటే మనం ఎటువంటి మందులు ఇచ్చినా వాతావరణం అనుకూలంగా లేకపోవటం వలన వ్యాధులను అరికట్టడము కష్టతరం అవుతోంది. ఎక్కువ శాతం రొయ్యలు కానీ పీతలు కానీ చనిపోతున్నాయి. కాబట్టి జనవరి మాసం తరువాత లేక జనవరి 15 తర్వాత మాత్రమే నిల్వ చేసి జూన్ జూలై వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి రొయ్యలను కానీ పీతలను కానీ పట్టుబడి చేసేటువంటి పెంపకపు విధానాలను పాటించవలసిందిగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ప్రతి నెల చెరువు నీటికి తగు మోతాదులో రాతి సున్నము లేదా జిప్సం కలపడం, చెరువు నీటిని పరిశుద్ధకంగా ఉంచటం, ఎక్కువగా సేంద్రియ రసాయనిక ఎరువులు వాడకుండా ఉండటం, అవసరమైన ఆహారాన్ని మాత్రమే ఇవ్వటం, ఉదయం 8 తరువాత సూర్యరశ్మి వచ్చిన తరువాత మాత్రమే చేపలకు, రొయ్యలకు, పీతలకు ఆహారాన్ని శీతకాలంలో ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. తొందరపడి ఉదయాన్నే 5:30కే చేపల చెరువుల్లో కానీ రొయ్యల చెరువుల్లో కానీ పీతల బాక్స్ లేక పీతల చెరువులలో కానీ మేతలు ఇవ్వడం అత్యంత అనుకూలము కాదు. ముఖ్యంగా రొయ్యలకు, పీతలకు సాయంకాలం పూట లేక రాత్రి సమయాల్లో ఎక్కువగా ఆహారాన్ని అందించడం మంచిది. చేపలకు ఉదయం 8 తరువాత సూర్యరశ్మి చురుక్కుమని వచ్చిన తరువాత మేతలను కట్టడం అలవాటు చేసుకోవాలి. ఈ విధం అంతేకాకుండా చేపల చెరువులలో కానీ రొయ్యల చెరువులలో కానీ నీటి లోతును 1-2 అడుగులు తక్కువగా ఉంచుకునేలాగా ప్రయత్నం చేయాలి. ఎందువలనంటే సూర్యరశ్మి
మొదటి 4 అడుగుల లోతుకు మాత్రమే చేరుతుంది. ఆ తరువాత అంత నీరు చల్లగా ఉంటుంది. మనం చెరువు నీటి లోతును నియంత్రించడం ద్వారా లేక తక్కువ చేయడం ద్వారా సూర్యరశ్మి చెరువు నేల వరకు చేరేటువంటి అవకాశము ఏర్పరచాలి. అంతేకాకుండా చేపల చెరువులో కానీ, రొయ్యల చెరువుల్లో కానీ ఆకుపచ్చ పసరు తెట్లు, వివిధ అనవసరమైనటువంటి ఎండిపోయిన ఆకులు, కొమ్మలు, ఇటువంటి సంచులు ఇటువంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటిని పూర్తిగా తొలగించి వేసి చెరువు నీటిపై అత్యధిక సూర్యరశ్మి పడే విధముగా మనము తగు చర్యలు తీసుకోవాలి. ఇటువంటి యాజమాన్య చర్యలు తీసుకోవడం ద్వారా చేపల, రొయ్యల, పీతల వ్యాధులను మనము ముందుగానే అరికట్టవచ్చు. శుభోదయం.